నమస్తేనండి. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన ఛానల్‌లో చాలామంది కాల్ చేస్తున్నారండి ఈ మధ్య. మేము మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామండి ఆల్రెడీ. కొన్ని ఎస్ఐపీస్ స్టార్ట్ చేశాము. గ్రో యాప్‌లో స్టార్ట్ చేశాము. జన్‌మనీలో స్టార్ట్ చేశాము. అలాగే జీరోదాలో స్టార్ట్ చేశాము మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నారు. చూడండి, గ్రో యాప్ కావచ్చు, జీరోదా యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా డెడికేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ యాప్స్ కావండి. వాళ్ళ కోర్ బిజినెస్ వచ్చి ట్రేడింగ్. ఇవాళ చూడండి, ట్రేడింగ్‌లో సెబీ చెప్పినా, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పినా, అలాగే జీరోదా ఎండీ కామత్ చెప్పినా కూడా కేవలం స్వల్పంగా తక్కువ మంది మాత్రమే అందులో గెయిన్స్ చేస్తున్నారు. మెజారిటీ మంది లాస్ అవుతున్నారు. చాలా ఇన్కమ్ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ సేవింగ్స్ అన్నింటిని కూడా బర్న్ చేసుకుంటున్నారు ట్రేడింగ్స్ వల్ల అని చెప్పి ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి మీకు తెలిసిన విషయమే. ఈ మధ్య ట్యాక్స్లో కూడా చాలా భారీగా మార్పులు తెచ్చారు కంట్రోల్ చేయడం కోసం. సో ఎప్పుడైతే వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక దెబ్బతింటే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా పడుతుంది. సో కాబట్టి ఎవరైతే డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, మాకు మామూలుగా ఇన్వెస్ట్ చేసుకుంటాం, మాకు ఏ అడ్వైజర్ వల్ల సహాయం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం గ్రో యాప్ని, జీరోదాకి వెళ్ళకండి. డెడికేటెడ్గా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. లైక్ క్యాంప్స్ ఆన్లైన్ కావచ్చు, కే ఫిన్టెక్ అంటారు, అంటే కార్వీ వాళ్ళది. ఇప్పుడు చూడండి, రిజిస్ట్రార్స్ అంటారు వీళ్ళని. సెబీ దగ్గర ఆథరైజ్డ్గా రిజిస్ట్రార్స్ కొంతమంది ఉన్నారండి. అలాగే మనకి క్యాంప్స్ వస్తుంది, క్యాంప్స్ ఆన్లైన్. మీరు చూడండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, హెచ్డిఎఫ్సిలో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఐసిఐఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, డిఎస్పీలో చేసిన, సో టాటాలో చేసిన, ఇట్లాంటి కొన్ని కంపెనీలు అన్నింటి కూడా క్యాంప్సే రిజిస్ట్రార్స్ అండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేదేమో వాళ్ళ దగ్గర ఐసిఐసిలో కావచ్చు, ఎస్బీఐలో కావచ్చు, హెచ్డిఎఫ్సిలో కావచ్చు. వాళ్ళు కేవలం ఆ ఫండ్ని పర్ఫార్మెన్స్ చేయడం వరకే, ఆ ఫండ్స్ యొక్క ఎలాంటి స్టాక్స్ కొనాలి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వరకే వాళ్ళ వంతు. తక్కిన ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందో, మీ ఫోన్ నెంబర్ అలాట్ చేయడం కానివ్వండి, లేకపోతే మీకు యూనిట్స్ అలాట్ చేయడం కానివ్వండి, అలాగే రేపొద్దున మీరు అమ్మినప్పుడు సెల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ రిడమ్షన్ ప్రాసెస్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూసేది ఎవరంటే క్యాంప్స్ చూస్తుంది. సో ఒక 20 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి క్యాంప్స్, ఒక 10 to 15 కంపెనీస్కి కే ఫిన్టెక్ అంటే కార్వీ వాళ్ళ ఫిన్టెక్ ఉంది. సో ఈ రెండేనండి బాడీస్, మెయిన్ బాడీస్. వీళ్ళిద్దరి దగ్గర అన్ని కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు జీరోదా ఉంది, లేదా ఆప్ స్టాక్స్ ఉంది, లేదా గ్రో యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ టెంపరీ, ఇవాళ భూమిలో ఉన్నాయి. రేపు పొద్దున్న ఇంకో 5 years తర్వాత వాటి మించి ఏ టెక్నాలజీతో వేరే యాప్స్ వస్తే ట్రేడర్స్ అందరూ దానికి వెళ్ళిపోతారు. సో మీ పరిస్థితి ఏంటప్పుడు? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు అంతగా అర్థం ఎలాగ చెప్తా. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళామండి, శివాలయం టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్తే చెప్పులు స్టాండ్ ఒకటి ఉంటుంది. సో ఆ చెప్పుల స్టాండ్ అనేది ఆ టెంపుల్కి పర్మనెంట్, ఎప్పటికీ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే కొబ్బరికాయలు వాళ్ళ దగ్గర చెప్పులు పెడతారు. ఎలా కొబ్బరికాయ కొంటున్నాం కదా, చెప్పులు చూస్తుంటాడులే అని చెప్పి వాడి దగ్గర చెప్పులు పెడతాం. ఇప్పుడు చూడండి, కొబ్బరికాయలు ఉన్నంతకాలం వాడు బాగానే ఉంటాడు. సో కొబ్బరికాయలు అమ్ముడుపోయాయి కూడా అన్నీ వాడు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మన 500 రూపాయల చెప్పులు గోవిందా. సో కాబట్టి ఏంటంటే అలా కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గర ఎవరైతే కోర్గా ఉండరో బ్రదర్ మనం పెట్టదని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, డెడికేటెడ్గా ఏదైతే స్పెసిఫిక్గా వాటి కోసం మాత్రమే పనిచేసే ఉంటాయో అవి ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు క్యాంప్స్ ఆన్లైన్ కావచ్చు, కే ఫిన్టెక్ కావచ్చు, వీళ్ళు రిజిస్టార్స్ కాబట్టి వీళ్ళు 20 ఏళ్ళు, మీరు లాంగ్ టర్మ్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంచుకున్నా కూడా మనం నిర్భయంతంగా ఉంటాము. ఇప్పుడు చూడండి, ఈ మధ్య కొత్తగా వచ్చింది ఒక మైక్రోసాఫ్ట్లో క్రౌడ్లోకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చి ప్రతి వాళ్ళకి బ్లూ స్క్రీన్ కనిపించడం మొదలుపెట్టింది. మనం యాప్స్ చూసుకుంటాం. యాప్స్ ఎంతవరకు నమ్మాలంటే కేవలం వెసులుబాటు కోసమే. ఓకే, ఇవాళ నా వాల్యూ ఎంత ఉంది, నేను అడిషనల్ పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయొచ్చు, ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్ మారచ్చు, ఒక స్కీమ్ గురించి అమ్ముకోవచ్చు. ఇట్లాంటి సదుపాయాల కోసమే మనకి కదా మన యాప్ కావాల్సింది. ఇప్పుడు అలాంటిది మనకి బ్లూ స్క్రీన్ కనిపించింది అనుకోండి, ఏదైనా ఎర్రర్స్ వచ్చి లేదా సర్వర్లో ఇష్యూ వచ్చి హ్యాకర్స్ అని హ్యాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి? అదే మీకు క్యాంప్స్ కానీ, కే ఫిన్టెక్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో 200 బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ ఫిజికల్గా ఉంటాయి. సో మనం యాప్ని వాడుకుంటాం, వాళ్ళు ఇచ్చే యాప్ని. క్యాంప్స్ వాళ్ళ యాప్ కావచ్చు, కార్వీ వాళ్ళ యాప్ కావచ్చు. ఒకవేళ అందులో కూడా ఇబ్బంది వస్తే డైరెక్ట్గా మనం బ్రాంచ్కే వెళ్ళి ఒక కాగితం మీద రిడమ్షన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ మీద మీ పేరు, ఫోన్ నెంబరు, స్కీమ్ నేము రాసి పేపర్ సబ్మిట్ చేస్తే 3 daysలో మీ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి. సో అలా ఫిజికల్గా మనకు ఆఫీసులు ఉంటే ఆ భద్రత వేరుగా ఉంటుంది. ఇవాళ మనం ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టాం, 10,000 రూపాయల ఎస్ఐపితో మొదలుపెట్టాం, లేదా 25,000 ఎస్ఐపితో మొదలుపెట్టాం. సో మనకి ఎప్పుడైతే 25,000, 10,000 ఎస్ఐపితో మొదలుపెడుతున్నామో దాని ఇంపాక్ట్ మన మైండ్లో పడదండి. ఎప్పుడైతే గణనీయంగా ఫ్యూచర్లో 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 50 లక్షలు, ₹1 కోటి అయినప్పుడు, 20 కోటి రూపాయలు నేను ఒక యాప్ల మీద డిపెండ్ అయి ఉన్నాను, రేపొద్దున యాప్కి ఏమైనా సంబంధం అయితే నాకు ఎవరు బాధ్యులు, నాకు ఎవరైనా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఆ రోజున క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మీరు కనుక డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారంటే నా మాట విని ఇప్పటి నుంచైనా సరే మేల్కొని కే ఫిన్టెక్ యాప్ కానివ్వండి, లేదా క్యాంప్స్ ఆన్లైన్ యాప్ కానివ్వండి పెట్టుకోండి. ఇవి డెడికేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ కోసమే. అందులో ట్రేడింగ్ ఉండదు, ఆప్ స్టాక్స్ లాగా వీటిలో ఏంటంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉండవు, కమోడిటీ ట్రేడింగ్ ఉండదు, అలాంటివి ఏవి ఉండవు. కేవలం డెడికేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే. సో మీరైతే కనుక ట్రేడింగ్ మేము చెయ్యము, మాకు కేవలం మ్యూచువల్ ఫండ్ కోసమే కావాలి అంటే మాత్రం ఈ 2 బెస్ట్ యాప్స్ అండి.
ఇవి గవర్నమెంట్ సెబీ డిజిటల్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఎవర్ గ్రీన్గా ఉంటాయి. సో మనకి రేపొద్దున ఫ్యూచర్లో కూడా మనకి వీటి బ్రాంచెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో 200 బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి పర్ఫార్మెన్స్ తీసుకోవచ్చు, వాటి సపోర్ట్ తీసుకోవచ్చు. రేపు అమ్మే విషయంలో కావచ్చు, లేకపోతే నామినీ చేంజ్ విషయంలో కావచ్చు, లేదా మనకేమైనా అయింది మన నామినీ వెళ్ళి సంప్రదించినా కూడా బ్రాంచ్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనకైతే యాప్లో ఉంటే కనుక మనకు తప్ప ఇంక వేరే వాళ్ళకి తెలియదు. సో కాబట్టి ఈ రిస్క్ చాలా ఉందండి. ఇప్పటికైనా మనం తెలుసుకొని మీరు కనుక ఓన్లీ డెడికేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం ఈ యాప్స్లో పెట్టుకోకండి. క్యాన్స్ కానీ కార్వి కానీ ఈ రెండు చాలా బెస్ట్ అని చెప్తున్నాను. సో డైరెక్ట్ ప్లాన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి బెస్ట్ యాప్స్ వచ్చేసి మనకి కేఫిన్టెక్ కానివ్వండి, క్యాంప్స్ ఆన్లైన్ కానివ్వండి, ఈ రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్ చెప్తున్నాను. అలాగే మీరు కనుక రెగ్యులర్ స్కీమ్స్తో కనుక ఒక అడ్వైజర్తో మాత్రం ట్రావెల్ చేస్తే, అది కూడా ఒక కార్పొరేట్ అడ్వైజర్ దాని వాళ్ళతో కాపరేట్ చేస్తే మీకు అదనంగా కూడా ఇంకో 200 బ్రాంచ్లు యాడ్ అవుతాయండి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు రెగ్యులర్లో మనకి వెళ్తే కనుక ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఒక 0.5% ఎక్స్ట్రా వెళ్తుంది అనుకుంటామే తప్ప మనకి ఆఫ్లైన్లో వాళ్ళ ద్వారా 200 బ్రాంచ్లు అక్రాస్ ఇండియాలో మనకి సర్వీస్ లభిస్తుంది. రేపు పొద్దున్న యాప్స్ కనుక ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనం డైరెక్ట్గా బ్రాంచ్కే వెళ్ళి అక్కడ వాళ్ళని సంప్రదిస్తే అక్కడ బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు, ఆర్ఎం టీం ఉంటుంది. సో చాలామంది ప్రాసెస్ చేసే యూనిట్ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరిని అడిగినా రిక్వెస్ట్ చేసినా కూడా మన బలానా ఫోన్ నెంబరు మన పాన్ నెంబర్ని ఇచ్చేస్తే మన స్కీమ్ నేమ్ చెప్పేస్తే అప్పటికప్పుడు రెడమిషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే 0.5% రెస్పాన్స్ రేషియో ఎందుకు ఎక్స్ట్రా వెళ్తుందంటే వీళ్ళు ఫిజికల్గా చాలా బ్రాంచ్లు మెయింటైన్ చేస్తారు కాబట్టి మన బ్రాంచ్లో ఒక మెయింటైన్ చేయాలంటే వాటి అద్దె కట్టాలి, రెంట్ ఉంటుంది, అలాగే మేనేజర్లు ఉంటారు, వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి. సో మీకు సర్వీస్ అడిషనల్గా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఓన్లీ యాప్స్ అనుకుంటూ ఒక మొబైల్ మీద నమ్మకం పెట్టుకోకుండా ఇట్లాంటివి కూడా సపోర్ట్ ఉందా లేదా, బ్యాక్ అండ్ సపోర్ట్ ఉందా లేదా, ఓకే ప్లాన్ ఏ నేను అమ్మేసుకుంటాను మొబైల్ ఫోన్లో, ప్లాన్ బి ఒకవేళ అది కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏంటి మన పరిస్థితి ఏంటి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన కష్టార్జితం కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి మీరు ఈవెన్ ఒక జీరోదా లాంటి వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చాలామంది చదవండి. మనం పెద్ద మిస్టేక్ చేసేది ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చెప్తున్నాయని చదవము. మీరు కనుక జీరోదా టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూస్తే లాస్ట్లో వాళ్ళు రాస్తారు ఏదన్నా సర్వర్ హ్యాక్ జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఏదన్నా మనకి ఎర్త్క్వేక్ వచ్చినా కూడా, సునామీస్ లాంటివి వచ్చినా కూడా, ఇట్లాంటి ఏదైనా ఇష్యూస్ వస్తే మీ డేటా కనుక పోతే మాకు సంబంధం లేనట్టుగా రాస్తారు వాళ్ళు. అదే మీరు క్యాంప్స్లోకి వెళ్ళి అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, వాళ్ళు మనకు భరోసా ఇస్తుందని చెప్తారు. మీకేం ప్రాబ్లం లేదు, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మీ ఇన్వెస్ట్మెంట్కి, మీ సర్వర్స్ మాకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, హ్యాకర్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు, మాకు ఈ క్లౌడ్ ఎర్రర్స్ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి వాళ్ళకు హామీపూర్వకంగా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చూడండి ఒక్క యాప్ ఏమో మాకేం సంబంధం లేదు అనే యాప్లో నమ్మకం పెట్టుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మేము మాదే రెస్పాన్సిబిలిటీ అన్న చోట అనే యాప్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి రీసెంట్గా కూడా మన మైక్రోసాఫ్ట్లో బగ్ వచ్చినప్పుడు వెంటనే క్యాంప్స్ వాళ్ళు ఒక స్క్రీన్ టాపప్ పెట్టారు, మన సర్వర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా క్లీన్గా ఉందండి, సేఫ్టీగా ఉన్నాయి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి ఢోకా లేదని చెప్పి వెంటనే ఒక పాప అయితే మెసేజ్ వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో మనం దృష్టి పెట్టుకుంటే ఎవరైతే కనుక డెడికేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు అన్న చోట మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఎవరైతే కోర్ బిజినెస్ ఏదైతే ట్రేడింగ్ ఉన్నారో ఆ ట్రేడింగ్ కోర్ బిజినెస్ వాళ్ళ దగ్గర మన మ్యూచువల్ ఫండ్స్ అడిషనల్గా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి లాభం లేదు. మనం అట్లాంటి వాటికి దూరంగా ఉండటమే మీకు బెటర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.